పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. వెళ్ళి కట్ చేసుకున్నాం. బాబోయ్, చికెన్ చేయడం ఇంత కష్టమా? ఇంత స్ట్రెస్ఫుల్గా ఉందేంటి సామి? మనం చికెన్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే నేను మా గౌతుగాడు ప్రోటీన్ తిందాం అనుకుంటున్నాం కాబట్టి. షిపుష్ట్ దానికోసం చికెన్ తీసుకొని అది నీట్గా వాష్ చేసేసి దానిలో ఉప్పు పసుపు వేసాం ప్రస్తుతానికి, అంతే. కారం వేరా కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాం, రేపు కూడా చేసుకుందామని. చాలు, రేపు సలాడ్ లాంటివి చేసుకుందాం అనుకుంటున్నాం, అందుకని కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా, మూత పెట్టి. చావా, కరెంట్ పోయిందయ్యా. అయ్యా ఇక్కడ ఖాళీ లేదు, కొట్టిద్దాం. దీన్నైతే హాఫ్ కిలో కూడా వేస్తున్నాం. ఇప్పుడు నేను చేయబోయే చికెన్కి మనం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. వెళ్ళి కట్ చేసుకుందాం. దానికోసం మనం ఫస్ట్ ఉల్లిపాయ తీసుకోవాలి. ఉల్లిపాయ తీసుకున్నా. ఉల్లిపాయ బయట ఉంటాయి. ఇక్కడ పెట్టేసి ఎల్లి టొమాటో తెచ్చుకున్నాం. మనం చేసుకునే హాఫ్ కేజీ చికెన్కి 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, 3 ఉల్లిపాయ చాలంట. కూర ఎగరేయాలంట, మనకు కూర రాదు. సో మనం అంటే వాళ్ళ ఇంట్లో ఉంది ఎవరట్లేదు మొక్కలు రావట్లేదే. దానిలో ఉన్న నీళ్ళు వచ్చి నా మొఖాన్ని పడాలా? మనం చేసేది ఇంతే చికెన్. అయ్యో అడుగంటుతుంది. In front there is crocodile festival. ఇప్పుడు మనం ఈ స్లాబ్ ఎందుకు క్లీన్ చేస్తున్నాము అంటే, మా మమ్మీ నన్ను చెక్క మీద ఉల్లిపాయ కొయ్యొద్దండి, తర్వాత ఏదో స్వీట్ చేసుకోవడానికి ఆ చెక్క మీద ఉల్లిపాయ వాసన వస్తుందండి. సో మనం ఇక్కడ క్లియర్ చేసుకొని ఇక్కడే వెజ్జీస్ అన్నీ కట్ చేస్తాం. నీట్గా తుడుచుకొని మనం వెజ్జీస్ అన్నీ ఇక్కడ కడగాలి. దానికోసం మంచిగా వాష్ చేస్తున్నా. అండ్ మంచి కట్ అయితే తీసా. ఫస్ట్ ఉల్లిపాయ కట్ చేసుకున్నాం. పెద్ద కత్తితో చేస్తున్నా. వద్దన్నావా? జస్ట్ తొడని కట్ చేసా అంతే. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నాన్న పేరు నరసింహ, అన్న పేరు నరసింహ.
నేను వెజ్జీస్ బాగా కట్ చేస్తానని నాకు నేనే ఫీల్ అయిపోతూ ఉంటాను. అందుకని మంచిగా ప్లేట్లో వేసి మరీ మీకు చూపిస్తున్నాను. చూడండి, ఆనియన్ అయితే ఇట్లా సన్నగా ఇట్లా పొడుగ్గా కట్ చేస్తా మంచిగా. హలో, మనం వంట చేసే టైంకి కరెంట్ ఇంకా రాలేదు. రైస్ కుక్కర్ పొయ్యి ఎక్కిచ్చాము అండ్ చికెన్ కర్రీ మొదలు పెడుతున్నాం. దానికోసం ఫస్ట్ ఒక మూతున్న ప్యాన్ తీసుకున్నాను అండ్ దీన్ని తుడిచాను నీట్గా. ఇప్పుడైతే పొయ్యలు తీస్తున్నాను. అండ్ ప్యాన్ కొంచెం వేడయ్యాక నూనె వేస్తాను. పెనం పెట్టి ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయ్యాక ఫస్ట్ మిర్చి వేసాను. జస్ట్ ఒక 1 minute అయిందంటే అది వేసి ఇప్పుడు ఆనియన్ వేసేస్తున్నా. నూనె వేసా మమ్మీ. ఆనియన్ అటు ఇటుగా ఇంకా ఈ టైంకి నాకు స్ట్రెస్ రావడం మొదలుపెట్టింది. ఆ కెమెరా పద్దాకలు అవుట్ ఆఫ్ ఫోకస్ పోతుంది, ఈ ఆనియన్ ఏమో ఊరికనే ఇదైపోయాయి. ఆ తర్వాత టొమాటోస్ వేసాక చికెన్ వేసాక అది ఉడకక చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానా, సడన్గా అదంతా ఇట్లా గట్టిగా అయిపోయి మొత్తం అతుక్కుపోతుంది. ఏంటి ఈ టొమాటో నుంచి కొంచెం కూడా వాటర్ రాలేదు అనుకొని ఇంకా నేనే ఆ అల్లం ఇలాంటప్పుడే నాకు నేనే స్మార్ట్ గర్ల్ అనిపిస్తుంది. సో మనం అల్లం చిన్నపైతే ఎక్కువ వేగిందని దానిలో చికెన్ ముక్కలు అండ్ పెరుగు వేసేసుకున్నాం. అన్నీ వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఇంకా తీసి ఉప్పు కారం వేస్తే కర్రీ అయిపోయిద్దని నేను అనుకున్నాను. అందుకని మంచిగా కలుపుతున్నా. ఇంక ఇదే లాస్ట్ అన్నట్టు కర్రీ అయిపోయి ఉంటుంది అని చెప్పి మూత తీస్తే ఏదో తేడాగా ఉంది. అంటే మమ్మీ చేసే కర్రీలా లేదు. ఏంటిది ఎలా ఉంది అని కలిపా. కొంచెంసేపు అయితే ఆ ఉన్న కొంచెం వాటర్ కూడా పోయినాయి. టమాటో కూడా వాటర్ ఇవ్వలే, డ్రై అయిపోయింది. ఏం చేయాలి నెక్స్ట్? ఏం చేయాలి? ఇందులో పెట్టు. ఇంకా మన వల్ల అవ్వట్లేదని, అమ్మ కాపాడు, నాకు ఇది రావట్లేదు, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది, ఏమన్నా చెయ్యి దీన్ని అంటే అప్పుడు మమ్మీ వచ్చి ఉప్పు కారం వేసి వాటర్ వేసి ఇంకా అంతే. ఆమె చేయబడగానే అది చికెన్ కర్రీ అయిపోయింది. టేస్ట్ ముక్క అన్నమాట ఇది. అయ్యో తినండి. అనుకున్నా ఒకసారి గరం మసాలా బొంకకు ముక్కలేదు.
సో మనం ఇప్పుడు అన్నం వేసుకుందాం. నేనేదో మంచిగా చేశాం కదా అని చెప్పి అన్నం పెట్టి కూర వేసి ఉల్లిపాయ పెట్టి మంచిగా ప్రజెంట్ చేద్దాం అనుకుంటే బ్యాక్గ్రౌండ్లో మా మమ్మీ అను గౌతుగాడు ఊరికి గోల వెనక నుంచి నవ్వుకుంటూ కామెడీ చేసుకుంటూ. కర్లీకో ఒకేసారి బూందీ కూడా చూపి చికెన్ లో మంచి బూందీ. కానీ నా కూర చూడండి ఎంత బాగుందో. అంటే మమ్మీ హ్యాండ్ వేసిందిలే కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ నేనే చేశా కదా, సో నేను చేసినట్టే అది. ఎవరైనా అంత తింటారా నీకు? అంత చూసేసుకొని తింటారా నీకు? అది ఆమ్లెట్. నీ ప్లేట్ నాకు తెలీదు. చనా అన్నం చికెన్ ఉల్లిపాయ. వావ్. ఎంత బాగుందో. నేనే చేశా కదా కూర, అందుకని బాగుందేమో నాకు తెలియదు కానీ చాలా బాగుంది. నేను ఊరిక ప్లేట్ చూపించట్లేదు, నేను తింటూ మధ్యలో రివ్యూ కూడా చెప్దామని వచ్చాను. నిజంగానే చాలా బాగుంది కూర. అదనమాట ఇవాళ కష్టం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.